ఈ వీడియో మెహదీపట్నం స్కై వాక్ దగ్గర రికార్డ్ అయింది. ఈ వీడియో చూసేదానికంటే ముందు ఇంకో వీడియో పెడతాము, అదొకసారి చూడరు, చూసినాక మాట్లాడుకుందాం. చూసిరు కదా, ఇది పాత ఫుటేజ్ అనమాట. ఈ స్కైవాక్ దగ్గర అయిన యాక్సిడెంట్ ఫుటేజ్ అది. ఈ యాక్సిడెంట్ అయినాక గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఏం చేశారంటే రంబుల్ స్ట్రిప్స్ వేసారు, హైట్ బ్యారియర్స్ పెట్టారు, తర్వాత లేన్ క్లోజర్ చేశారు. మీరు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఎప్పుడైనా సరే హెవీ వెహికల్ కనిపించిందంటే, ఇప్పుడు ఈ వీడియోలో చూడుర్రి, ముందు ఒక హెవీ వెహికల్ ఉంది, ఆయన రైట్లో ఉండు, ఫస్ట్ సడన్గా లెఫ్ట్కి వచ్చిండు కదా అని చెప్పి మనం ఓవర్టేక్ చేసుకుంటే ఎల్లుడు కాదు, మనం చూసుకోవాలి ఎందుకు వచ్చిండు అని చెప్పి. అక్కడ హైట్ బ్యారియర్ ఉంది, ప్లస్ ఆడ స్కైవాక్కి లైట్స్ పెట్టారు, ఇండికేటర్స్ పెట్టారు, ఇంత పెద్ద హెవీ వెహికల్ పక్కకు వచ్చింది. మనం కూడా చూసుకోవాలి, లేన్ మొత్తం క్లోజ్ అయిపోయింది, మా కార్ ఏదైతే లేన్లో ఉందో అది క్లోజ్ అయిపోయింది కంప్లీట్లీ. అట్లాంటి సిచ్యువేషన్లోనే మనం కేర్ఫుల్ ఉండాలి. ఒక్క మెహదీపట్నంలోనే కాదు, ఎప్పుడైనా సరే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి, ఇది ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు వీడియో, ఓన్లీ మీరు జాగ్రత్తగా ఉంటారు, కేర్ఫుల్గా ఇంటికి వెళ్తారని చెప్పే చేస్తున్నాము. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. గవర్నమెంట్ని కానీ జిహెచ్ఎంసీని కానీ బ్లేమ్ చేయడానికి కాదు, వాళ్ళు మెజర్స్ తీసుకున్నారు, మనం కూడా కేర్ఫుల్ ఉండాలి మన సైడ్ నుంచి. థ్యాంక్ యూ.